నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థులను పరిమితికి మించి బస్సులు వ్యాన్లలో తీసుకెళ్తే చర్యలు తప్పవు. గూడూరులోని సాధుపేట సెంటర్ ప్రాంతంలో పలు వాహనాలను తనిఖీ చేసి అపరాధ రుసుం విధించిన ఎంవీఐ జాకీర్. బారా షాహిద్ దర్గా అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులు. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగ సందర్భంగా అమరావతి నుండి వర్చువల్ గా భక్తులతో మాట్లాడిన అనంతరం ప్రకటించిన సీఎం చంద్రబాబు. సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు, నాయకులు సమన్వయంతో కృషి చేయండి. ఓజిల్లో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. వైభవంగా గురు పూర్ణిమ వేడుకలు. సాయినగర్లోని సాయి మందిరంలో కొలువైన సాయినాథుడిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ 3వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా రొట్టెల పండుగ ఏర్పాట్లను సీఎం చంద్రబాబు నాయుడు వీడియో వర్చువల్ ద్వారా వీక్షించారు. బారా షాహిద్ దర్గా అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లు, పండుగకు వచ్చిన భక్తులతో సీఎం చంద్రబాబు అమరావతి నుండి వర్చువల్ గా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. రొట్టెల పండుగకు వచ్చిన భక్తులతో సీఎం చంద్రబాబు వర్చువల్ గా మాట్లాడారు. రొట్టెల పండుగ ఘన చరిత్రను క్లుప్తంగా వివరించి పండుగ గొప్పతనంపై భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ భవిష్యత్తులో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ గా రొట్టెల పండుగ నిర్వహించేందుకు అన్ని విధాల కృషి చేస్తామని తెలిపారు. దర్గా అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. బారా షాహిద్ దర్గా వద్ద మట్టిని వాళ్ళు తలపై రాసుకోవడం, తన భార్య ఆరోగ్యం బాగలేకపోతే ఆర్కాట్ నవాబు అక్కడి నుంచి ఆ మట్టి తలపై రాసుకోవడం, ఆరోగ్యం బాగవడం, అక్కడి నుంచి ఆర్కాట్ నవాబు వచ్చి రొట్టెల పండుగ ఒక రొట్టె వదిలిపెట్టాడు. వాటి నుంచి మీరు వస్తే ఒక సాంప్రదాయంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనందరికి కూడా, నాకు కూడా ఒక నమ్మకం, పోయినసారి కూడా చెప్పు చేశాం, మనందరం అక్కడ ప్రార్థనలు చేసి ఆ రోజు కూడా ఆయన చేసిన అక్కడి నుంచి రొట్టెల పంచుకోవడం అంటే మనం ప్రార్థనలు చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ ప్రార్థనలో రకరకాల కోరికలు ఉంటున్నాయి. ఆరోగ్య రొట్టెని, విద్యా రొట్టెని, విద్యా రొట్టెని, వెండి రొట్టెని, సౌభాగ్య రొట్టె, సంతానం కోసం కూడా ప్రార్థన చేయడం, అక్కడి నుంచి కోరుకుని ఏదైతే ఈ రొట్టెలు ఉన్నాయో పంచుకోవడం, ఇది ఒక ఆనవాయితీ కింద, ఒక సాంప్రదాయం కింద వచ్చి అక్కడ చెరువులో కూడా వదిలిపెట్టే పరిస్థితి వస్తున్నారు. ఇది ఈరోజు మీరు చూస్తే ఒక పండుగ వాతావరణం, 20 లక్షల మంది నమ్మకంతో రావడం, వాళ్ళ యొక్క భక్తులు ఎవరైతే కోరికలు కోరుకుంటారో కోరుకునేటప్పుడు ఒకసారి వస్తారు, కోరిక తీరిన తర్వాత వల్ల వచ్చి ఏదైతే మొక్కుకుంటారో ఆ మొక్కులు తెచ్చుకోవడానికి ఒకసారి వస్తారు. ఒకప్పుడు కొంతమంది ముస్లింలు జరుపుకునే పండుగ ఈరోజు మతాలకు అతీతంగా అన్ని మతాలు ఇక్కడ సమావేశమై అందరూ కూడా రొట్టెల పండుగలో భాగస్వాములు అవుతున్నారు.
ఇది ఒక మంచి సాంప్రదాయం. ప్రపంచంలో ఇది కూడా నమ్మకం. మనందరూ కూడా చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాం. ఏది ఆలోచించినా కడాను మనందరం ఎక్కడో ఉండే డెస్టినీ అదే దేవుడు. ఒక్కొక్కరు ఒక్కొక్క మతంలో ఒక విధంగా మనం ప్రార్థిస్తున్నాం, కానీ ఫైనల్గా దేవుడిని నమ్ముకొని మనం ముందుకు పోతున్నాం. అందుకని అనంతరం మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు రొట్టెల పండుగపై మాట్లాడారు. అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని, ఈ పండుగని ఎంతో ప్రజలకు ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. దీనిని విజయవంతంగా ఈ 2-3 రోజులు కూడా అందరూ దగ్గరగానే ఉండి దీన్ని పూర్తి చేద్దాం. అందరం కలిసిమెలిసి పనిచేద్దాం. భవిష్యత్ రొట్టెల పండుగ రోజుకి దీన్ని ఇంకా అభివృద్ధి చేసి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని స్ఫూర్తిగా మరింత ఎక్కువగా పనిచేయడానికి అందరం పనిచేయడం జరుగుతుందని అందరి తరఫున మరొక్కసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా తరఫున, ఇక్కడ ఉన్నటువంటి భక్తుల తరఫున, ఈ యొక్క సందేశాన్ని వీక్షించిన ప్రజలందరి తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు వారికి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కావ్యారెడ్డి, టీడీపీ నాయకులు అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, జేసీ సేదు మాధవన్ తదితరులు పాల్గొన్నారు. పరిమితికి మించి విద్యార్థులను బస్సులు, వ్యాన్లలో తీసుకెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాకీర్ తెలిపారు. గూడూరు పట్టణంలోని సాధుపేట తదితర ప్రాంతాల్లో ఆయన సిబ్బందితో కలిసి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బస్సులు తనిఖీ చేశారు. గూడూరు పట్టణంలోని సాధుపేట, కూడలి తదితర ప్రాంతాల్లో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన బస్సులు, వ్యాన్లను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాకీర్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. పాఠశాలలు, కళాశాలలు వదిలే సమయాన్ని గుర్తించి గురువారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తున్న వాహనాలకు ఆయన అపరాధ రుసుం విధించారు. ఈ సందర్భంగా ఎంవీఐ జాకీర్ మాట్లాడుతూ, ప్రైవేటు విద్యా సంస్థల వారు పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడైనా వాహనాల్లో ఎక్కువ మంది విద్యార్థులను తీసుకెళ్తున్నట్లు గుర్తిస్తే తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. రవాణా శాఖ గూడూరు పట్టణంలో ఉన్న స్కూల్ బస్సులన్నింటినీ తనిఖీ చేయడం జరిగింది. అన్ని బస్సులకు కూడా ఎవరైతే ఎక్కువగా పిల్లల్ని తీసుకెళ్తున్నారో వాళ్ళందరి మీద కేసులు రాయడం జరుగుతుంది. ఎంతవరకు సీటింగ్ ఉంటుందో అంతవరకే పిల్లల్ని తీసుకుపోవాలి. అలాగే ఎక్స్ట్రా పిల్లల్ని అలాగే నిలబెట్టి కానీ ఇలాంటి వాహనంలో తీసుకుపోవద్దు. మీ స్కూల్ యాజమాన్యులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే స్కూల్ బస్సులో సీటింగ్ ఎంతవరకు ఉందో అంతవరకే పిల్లలను కూడా వాళ్ళు ఎక్కువ పరిమితి తోలకుండా జాగ్రత్తగా డ్రైవర్లందరూ కూడా తగిన సూచనలు ఇస్తూ వాళ్ళ గమ్యస్థానాన్ని వాళ్ళకి చేసేటట్టుగా ప్రజలందరూ కూడా, అలాగే మన స్కూల్ పిల్లలు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ స్కూల్ బస్సులు ఏమన్నా ఓవర్ రోడ్ వెళ్తున్నా కానీ మాకు తెలియజేయాలి. అదేవిధంగా ఓవర్ స్పీడ్ కానీ మిగతా ఇతరత ఏమైనా చేసినట్టయితే డ్రైవర్లు మాకు కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా. పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. సరసమైన ధరలకు బియ్యం, కందిపప్పును సీఎం చంద్రబాబు పేదలకు అందేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో భాగంగా సైదాపురంలోని బస్టాండ్ ప్రాంతంలో ఉన్న సచివాలయం ఎదురుగా ఉన్న దుకాణంలో కందిపప్పు, బియ్యం పొందాలని ఉప తహసీల్దార్ అనురాధ కోరారు. సైదాపురంలోని బస్టాండ్ ప్రాంతంలో ఉన్న సచివాలయం ఎదురుగా ఉన్న దుకాణంలో రెవెన్యూ అధికారులు విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ద్వారా కిలో బియ్యం 49-48 రూపాయలు, కందిపప్పు కిలో 160 రూపాయల వంతున ప్రజలకు అందనున్నాయి. దీంతో ఉప తహసీల్దార్ అనురాధ, విఆర్ఓ హజరత్ తదితరుల చేతుల మీదుగా బియ్యం, కందిపప్పును పేదలకు అందజేశారు. ఈ సందర్భంగా ఉప తహసీల్దార్ అనురాధ మాట్లాడుతూ, మార్కెట్లో కిలో బియ్యం 56-53 రూపాయల వంతున లభిస్తుందన్నారు. అలాగే కందిపప్పు 181 రూపాయల వరకు ఉందని తెలిపారు. ఇది గుర్తించిన ప్రభుత్వం పేదలకు నిత్యావసర వస్తువులు సరైన ధరలకు అందించాలనే దృక్పథంతో సీఎం చంద్రబాబు తక్కువ ధరలకు వస్తువులు అందజేసే ఏర్పాట్లు చేశారని, ప్రజలు ఈ దుకాణంలో వాటిని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుప్రజ, జూనియర్ అసిస్టెంట్ భార్గవి, దుకాణ యజమాని సురేంద్రారావు, డీలర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మహిళలపై లైంగిక దాడులు చేస్తున్న వారిని వెంటనే అరెస్టు చేసి కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశి డిమాండ్ చేశారు.
గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. అత్యాచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నాయకులు కార్యకర్తలు నినదించారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శశి తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్నాయని, 2 రోజుల క్రిందట గూడూరులో రౌడీ షీటర్ ఓ విద్యార్థిని బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి అత్యాచారం చేయడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. అలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వివరించారు. గూడూరు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విద్యార్థులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ, అదేవిధంగా గూడూరు పట్టణ ప్రాంతంలో కూడా నిన్న మొన్నటి ఖండిస్తూ నిరసనగా ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గూడూరు టార్కాక్ సెంటర్ వద్ద ధర్నా జరుగుతోంది. ఈరోజు గూడూరు పట్టణంలో నిన్న కాకమున్న ఒక మహిళా విద్యార్థిని బెదిరించి ఆటో ఎక్కించుకొని గాంధీనగర్ శివారు ప్రాంతంలో ఒక రౌడీ షెట్టర్ వినయ్ అనేటువంటి వ్యక్తి, అశోక్ నగర్ సంబంధించినటువంటి వినయ్ అనే వ్యక్తి అతి దారుణంగా అమ్మాయి మీద కత్తితో చూపించి దాడి చేసిన ఘటన ఈరోజు మనం చూస్తున్నాం. ఆ అమ్మాయిని కత్తిని చూపించి బెదిరించి రేప్ చేసిన పరిస్థితి ఈరోజు మన గూడూరు పట్టణంలో చూస్తాం. అదేవిధంగా వారం రోజుల క్రితం బాలయ్యపల్లిలో 8వ తరగతి విద్యార్థి అమ్మాయిని కూడా ఈరోజు మా మహిళను కూడా చూడకుండా, మైనర్ అయినా అమ్మాయిని చూడకుండా ఈరోజు మా మొత్తం మంది ఈరోజు చెలరేస్తున్నారు. అదేవిధంగా మొన్న చూస్తే విజయనగరం, అంతకుముందు చూస్తే గుంటూరు రమ్య, ఈ విధంగా మహిళల పట్ల మహిళా విద్యార్థులకి అనేక రకాలుగా కూడా ఈరోజు దాడులు చేస్తున్నారు. మానసికంగా దాడులు చేస్తున్నారు. ఈరోజు కాలేజీలో కూడా యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ చెప్తున్నాం. టీచర్లే విద్యార్థులు లైంగిక దాడులు చేస్తున్నారంటే ఎంత దుర్మార్గం పరిస్థితి ఈరోజు మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు యాంటీ ర్యాగింగ్ సెల్ పెట్టాలి, అదే విద్యార్థులు రక్షణ పెట్టాలి, అదే బాక్స్ పెట్టాలి. వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఆ సమస్యలు కూడా ఆ బాక్స్లో డ్రాప్ చేయాలని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పట్టణాలలో ఒక ప్రతి మహిళ కూడా స్కూల్లో పోవడానికి, కాలేజీలో పోవడానికి ఇబ్బంది పడుతున్నారు. మొన్న కూడా మన ఊరిలో జరిగింది. ఒక మహిళ, కాలేజీ పోయే మహిళ ఆటో ఎక్కిపోతే అమ్మాయిని రేప్ చేసి బెదిరించడం జరిగింది, అమ్మాయిని కత్తి పెట్టి హింసించడం జరిగింది. అలాంటి మహిళలు ఈరోజు ఒక కాలేజీ పోవాలన్నా కూడా భయపడుతున్నారు. బస్సుల్లో మనకు లేదు, స్టాబిలిటీ లేదు. ఒక ఆటో ఎక్కి విద్యా సంస్థలు పోవాలన్నా కూడా భయపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి రేప్ చేసి ఇలా రౌడీ సెంటర్లో అమ్మాయిని బెదిరిస్తున్నారు. ఇలాంటివన్నీ ఖండించి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. ఓజీల్లో అధికారులు, నాయకులు ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఓజీల్లోని బస్టాండ్ వద్ద అధికారులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ, సూలూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ముందుగా ర్యాలీ జరిగింది. ఎమ్మెల్యేకు నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల అధికారులు, నాయకులను సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని కోరారు. చంద్రబాబు ఆశయాల మేరకు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఆమె వివరించారు. ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి. అలాగే మనందరం కోరుకున్నట్టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, గౌరవ సభకి వెళ్ళారు. ఒక సమర్థవంత నాయకుడిని మనం ఎన్నుకున్నాం. రాష్ట్రాన్ని ఒక సమర్థవంతమైన నాయకుడి చేతిలో పెట్టాము. ఖచ్చితంగా మన రాష్ట్రం అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం బాటలో నడుస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినట్టే ప్రతి ఒక్క మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. ప్రతి అవ్వతాతకి జూలై 1వ తారీఖున 7,000 అందజేశారు. ఇంకా ప్రతి నెల 4,000 వస్తుంది. అలాగే తల్లికి వందనం కింద బిడ్డలందరికీ 15 రెడీ చేశారు. ఖచ్చితంగా అది కూడా అమల్లోకి వస్తుంది. ప్రతి మహిళకి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, ఆయన సూచనలు వింటూ, ఎలాంటి గొడవలు లేకుండా ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి నా ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తాను. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా నాన్నగారు, నేను, అలాగే పార్టీ అధికారులు, పెద్దలు అందరూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ అడుగుజాడల్లో నడుస్తూ వాళ్ళ సూచనలు. ఇంకా మరికొందరు మాట్లాడారు. మనకిచ్చిన హామీలు నిలవేస్తారని చెప్పని ఒక మేమాంసలో పడ్డారు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా. మొన్న 1వ తారీఖున, జూలై 1వ తారీఖున
7,000 రూపాయలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలడు, ఏ విధంగా ఉద్యోగస్తులకు ఒకటోసారి జీతాలు ఇవ్వగలడని చెప్పని ప్రతి ఒక్కరు కూడా సంతోషించారు. మరియు వైసీపీ నాయకులైతే ఎద్దేవా చేశారు. ఈయన 7,000 చెప్పారు తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వలేదు 7,000 అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, నాయకులు కంకణాల ప్రసాద్ నాయుడు, గుండం సేవా ట్రస్ట్ చైర్మన్ మరియు నాయకులు మధుసూదన్ రెడ్డి, పాడి వెంకట సుబ్బయ్య యాదవ్, గోపాల్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, అర్జున్ రాజు, ఫణీంద్రారెడ్డి, దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులోని బారా షాహిద్ దర్గా వద్ద రొట్టెల పండుగ కనుల పండుగగా జరుగుతుంది. శుక్రవారం 3వ రోజు కావడంతో వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పోటెత్తారు. స్వర్ణాల చెరువులో కోర్కెల రొట్టెల కోసం భక్తులు పోటీ పడ్డారు. రొట్టెల పండుగ ఏర్పాట్లపై మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ తదితరులు ఎప్పటికప్పుడు పరిశీలించారు. సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారిని విశేషంగా అలంకరించి రాహుకాల పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీషా నాయుడు, భాగ్యమ్మ, రమణయ్య వ్యవహరించారు.
పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల జాతీయ రహదారి ప్రాంతంలో కొలువైయున్న అంగాల పరమేశ్వరి అమ్మవారికి శుక్రవారం విశేష పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అచింత్య రూపచరితే సర్వశత్రు వినాశిని రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. అలాగే అమ్మవారి కాడికి వచ్చి కోరుకొని 9 వారాలు ఇక్కడ తిరిగి అమ్మవారికి ముడుపు కడితే ఖచ్చితంగా నెరవేరుతుంది. శ్రీ అంగాల పరమేశ్వరి దేవస్థానం, ఆదిశంకర కాలేజ్ ఆపోజిట్. గురు పూర్ణిమ వేడుకల్లో భాగంగా గూడూరులోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో సాయినాథుని వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు చేశారు. మందిరంలో భక్తులు ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి అఖండ నామ సప్తాహం పఠించారు. భక్తులు విరిగా పాల్గొని బాబాని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా డాక్టర్లు జనార్దన్ రెడ్డి, రోహిణి వ్యవహరించారు. పట్టణంలో శుక్రవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 10 గ్రాముల బంగారం ధర 73,730 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 56,200 రూపాయలుగా ఉంది. అలాగే గ్రామ్ బంగారం ధర 7,025 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 94 రూపాయల 70 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులను పరిమితికి మించి బస్సులు, వ్యాన్లలో తీసుకెళ్తే చర్యలు తప్పవు. గూడూరులోని సాధుపేట సెంటర్ ప్రాంతంలో పలు వాహనాలను తనిఖీ చేసి అపరాధ రుసుం విధించిన ఎంబీఐ జాకీర్. బారా షాహిద్ దర్గా అభివృద్ధికి 5 కోట్ల రూపాయల నిధులు. నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగ సందర్భంగా అమరావతి నుండి వర్చువల్ గా భక్తులతో మాట్లాడిన అనంతరం ప్రకటించిన సీఎం చంద్రబాబు.
సూలూరుపేట నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు నాయకులు సమన్వయంతో కృషి చేయండి. ఓజిల్లో నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. వైభవంగా గురు పూర్ణిమ వేడుకలు. సాయినగర్లోని సాయి మందిరంలో కొలువైన సాయినాథుడిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు. విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.